అఖండ ముందు బాలయ్య, అఖండ తరువాత బాలయ్య వేరనే చెప్పి తీరాలి. ఈ మాట బాలకృష్ణకు ఏదో హిట్ వచ్చిందని కాదు. ఆ మాటకు తగ్గట్టుగా బాలయ్య కెరీర్ ఉండడం. కెరీర్ డౌన్ అవుతుంది అనుకున్న టైంలో బాలయ్య అఖండ చిత్రంతో తన సత్తా ఏంటో చూపించాడు. కరోనా టైంలో అఖండ రిలీజ్ అవ్వడం కొంచెం మైనస్ అయింది గానీ, లేకపోతే ఈ చిత్రం ఎన్ని వండర్స్ క్రియేట్ చేసేదో. అఖండతో మొదలైన బాలయ్య హిట్స్ పరంపరకు డాకు మహారాజ్ తో కూడా కంటిన్యూ అయ్యింది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఈ మధ్య కాలంలో ఈ స్థాయి విజయాలు సాధించిన హీరోలు మరెవరూ లేరనే చెప్పాలి. సీనియర్ హీరోస్ తో పాటు యంగ్ హీరోస్ కు పోటీగా ఈ టైంలో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా బాలయ్యకు సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఈ మాట మేము చెప్పడం కాదు, ఏకంగా బాలయ్యనే డాకు మహారాజ్ ఫంక్షన్ లో చెప్పిన మాట. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలతో సక్సెస్ సాధించడమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద వేరే లెవెల్లో కలెక్షన్స్ వసూళ్లు కురిపించాయి. అఖండ తర్వాత నుంచి బాలయ్య స్టోరీ సెలెక్షన్స్ కూడా మారింది. కథలు కొంచెం రొటీన్ గా ఉన్నా బాలయ్య సినిమాలతో ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో నేటి తరం దర్శకులకు తెలిసింది. దీనికి తగినట్లుగా బాలయ్యను చూపిస్తూ యంగ్ డైరెక్టర్స్ సక్సెస్ ను సాధిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య కూడా రూట్ మార్చి సినిమాలతో సక్సెస్ సాధించడంతో పాటు తన హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసే పనిలో కూడా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అఖండ 2 ను మొదలుపెట్టిన బాలయ్య త్వరలో డాకు మహారాజ్ కు ప్రీక్వెల్ కూడా ఉండబోతోందని నిర్మాత నాగవంశీ తెలిపారు. బాలయ్య కెరీర్ లో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ గా నిలిచిన చిత్రం ఆదిత్య 369. ఇండియన్ సినిమాకు సోషియో ఫ్యాంటసీని పరిచయం చేసిన మొట్టమొదటి సినిమా. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసే విషయంలో బాలయ్య చాలా బలంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్ విషయమై కొంతమంది దర్శకులతో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన బాలయ్య లైనప్ స్టార్ హీరోలకు కూడా లేదంటున్నారు ఆయన ఫ్యాన్స్.